15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఇటీవల ఎవరి 36 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టి భారత జట్టుకు ఎంపికయ్యాడు సచిన్ టెండూల్కర్. వైభవ్ సూర్యవంశీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ యొక్క 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టి భారత సీనియర్ క్రికెట్ జట్టుకు తొలిసారిగా ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. 15 సంవత్సరాల 71 రోజుల వయస్సులో 1989లో 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికైనప్పుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? తెలంగాణ. తెలంగాణ మహిళా భద్రతా విభాగం పూర్తిగా మహిళలతో కూడిన క్యాబులు, ఆటో రిక్షాలు మరియు ఎలక్ట్రిక్ బైకుల సముదాయాన్ని పరిచయం చేస్తూ స్త్రీ రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహిళల భద్రతను, ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మహిళా ప్రయాణికులు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ల ద్వారా కేవలం మహిళలు మాత్రమే నడిపే వాహనాల్లో ప్రయాణాలను బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన మహిళలకు వృత్తిపరమైన డ్రైవింగ్ శిక్షణతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. మ్యాంగో మ్యాజిక్ ఫెస్టివల్ 2వ ఎడిషన్ ఏ దేశంలో జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా మార్కెట్లో భారతీయ మామిడి పండ్లను ప్రోత్సహించడానికి మ్యాంగో మ్యాజిక్ ఫెస్టివల్ 2వ ఎడిషన్ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సియాటిల్లో నిర్వహించారు. అల్ఫాన్సో, కేసర్, బంగినపల్లి, హిమాయత్, లంగరా, దాసరి మరియు రాజపురితో సహా 7 ప్రీమియం భారతీయ మామిడి రకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని సియాటిల్లోని భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారు. ఇది 1000 కంటే ఎక్కువ రకాలతో ఏటా 26 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తుంది. భారతదేశపు సముద్ర మంథన్ మిషన్లో భాగంగా ఒక కీలక ముందడుగుగా ఏ సముద్రంలోని అన్వేషణ బావిలో సహజ వాయువును కనుగొన్నట్లు ఆయిల్ ఇండియా ధృవీకరించింది? అండమాన్ సముద్రంలో. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల నీటి లోతులో ఉన్న శ్రీ విజయపురం 3 అన్వేషణ బావిలో ఈ ముఖ్యమైన నిక్షేపాలను కనుగొన్నారు. నిరంతర గ్యాస్ ఫ్లేరింగ్ ద్వారా నిల్వల ఉనికి నిర్ధారణ కావడంతో సముద్ర మంథన్ మిషన్ కింద భారతదేశం చేపడుతున్న సముద్ర తీర అన్వేషణ ప్రయత్నాలకు ఇది ఒక పెద్ద ఊపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న 3వ భారతీయ మహిళా అధికారి ఎవరు? మేజర్ అభిలాష బరాక్. భారతదేశం మొట్టమొదటి మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలట్ అయిన మేజర్ అభిలాష్ బరాక్ 2025 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. శాంతి పరిరక్షణలో మహిళల పాత్రను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి గాను యాంటోనియో గుటెరస్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆమె లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి మధ్యంతర దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నారు. సుమన్ గవానీ మరియు రాధికా సేన్ తర్వాత ఈ అవార్డును అందుకున్న 3వ భారతీయ మహిళా అధికారిగా ఆమె నిలిచారు. భారతదేశం మొట్టమొదటి న్యాయ వ్యవస్థ అనుసంధానిత వన్యప్రాణి నేరాల నిర్వహణ వ్యవస్థ అయిన హాక్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. హాక్ అనగా హాస్టైల్ యాక్టివిటీ వాచ్ కర్నల్ను కేరళ అటవీ శాఖ
జూన్ 6, 2026న ప్రారంభించింది. ఇది న్యాయ వ్యవస్థతో అనుసంధానించబడిన భారతదేశ్ మొట్టమొదటి డిజిటల్ వన్యప్రాణి నేర నిర్వహణ వ్యవస్థ. ఇది ప్రాథమిక నేర నివేదిక నుంచి కోర్టు తీర్పులు మరియు సాక్షుల వాంగ్మూలాల వరకు వన్యప్రాణి నేరాని కేసుల పూర్తి జీవిత చక్రాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ ప్లాట్ఫారం భౌతిక కాగితపు పని అవసరాన్ని తొలగించి కేంద్రీకృత డేటాబేస్ను నిర్వహిస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1998లో ప్రారంభించిన ఒక ప్రధాన కార్యక్రమం. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులకు న్యాయమైన రెసిడెన్షియల్ విద్యను అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. దీని పరిధిని విస్తరించడానికి మరియు విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 2018-19లో ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. జూన్ 2026లో ఏ రాష్ట్రంలోని లార్సెన్ అండ్ టూబ్రో అనగా ఎల్ఎన్టీ హజీరా కేంద్రంలో భారతదేశం స్వదేశీ జోరావర్ తేలికపాటి ట్యాంకు మరియు తేజస్సులను ప్రదర్శించింది? గుజరాత్. గుజరాత్లోని సూరత్ జిల్లాల్లో లార్సెన్ అండ్ టూబ్రో అనగా ఎల్ఎన్టీ హజీరా కేంద్రంలో స్వదేశీ జోరావర్ తేలికపాటి ట్యాంకు మరియు తేజస్సులను ప్రదర్శించారు. ఈ జోరావర్ అనేది పర్వత ప్రాంతాలు మరియు వాస్తవ నియంత్రణ రేఖలో వేగంగా మోహరించడం కోసం డిఆర్డిఓ మరియు ఎల్ఎన్టీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 25 టన్నుల అత్యంత చురుకైన తేలికపాటి యుద్ధ ట్యాంకు. అదే సమయంలో డ్రోన్ ముప్పులను ఎదుర్కోవడానికి రూపొందించిన స్వదేశీ హై ఎనర్జీ లేజర్ వ్యవస్థ అయిన తేజస్సులను ప్రదర్శించారు. కర్ణాటక నుంచి వృక్ష సంబంధ పదార్థాలతో కూడిన చిరుధాన్యాల ఫంక్షనల్ ఫుడ్స్ను మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం ద్వారా ఏ దేశానికి ఎగుమతి చేశారు? న్యూజిలాండ్కి. కర్ణాటక నుంచి వృక్ష సంబంధ పదార్థాలతో నింపిన వంటకానికి సిద్ధంగా ఉండే చిరుధాన్యాల ఫంక్షనల్ ఫుడ్స్ను మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం ద్వారా న్యూజిలాండ్కు ఎగుమతి చేశారు. 1 మెట్రిక్ టన్నుల ఈ సరుకును 3 జూన్ 2026న జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఉత్పత్తులను ఇన్ఫినీ అగ్రోటెక్ ఎల్ఎల్పి అభివృద్ధి చేసింది. వేసా ఇండియా భారత్ క్యాంపెయిన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? షారూక్ ఖాన్. బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన షారూక్ ఖాన్ వేసా ఇండియా యొక్క ఇన్ఫినిట్లీ మోర్ అనే సరికొత్త ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ ఉన్నత స్థాయి భాగస్వామ్యం భారతదేశంలో వీసాకు ఒక వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. సురక్షితమైన మరియు అవాంతరాలు లేని వీసా చెల్లింపులు, ప్రయాణం, జీవనశైలి మరియు రోజువారీ వాణిజ్యం వంటి రంగాల్లో ప్రత్యేకమైన అనుభవాలకు ఎలా మార్గం సుగమం చేస్తాయో ఈ ప్రచారం హైలైట్ చేస్తుంది. ఏఐ రూపొందించిన మేజోరానా 2 క్వాంటమ్ చిప్ను ఎవరు ప్రారంభించారు? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఏఐ రూపొందించిన మేజోరానా 2 క్వాంటమ్ చిప్ను విడుదల చేసింది. వార్షిక బిల్డ్ కాన్ఫరెన్స్లో ఆవిష్కరించబడిన ఈ ప్రాసెసర్ మెటీరియల్ సైన్స్ మరియు తయారీలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ యొక్క ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్ అయిన మైక్రోసాఫ్ట్ డిస్కవరీని ఉపయోగిస్తుంది. 2026 మహిళల ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్షిప్ను ఏ భారతీయ క్రీడాకారిణి గెలుచుకుంది? సవితా శ్రీ భాస్కర్. సవితా శ్రీ భాస్కర్ 2026 మహిళల ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. ఈ ఛాంపియన్షిప్
మంగోలియాలోని ఉలాన్ బాతుర్లో జరిగింది. చెన్నైకి చెందిన 19 ఏళ్ల ఈ అంతర్జాతీయ మాస్టర్ 9 రౌండ్‌లో 7.5 పాయింట్లతో ముగించారు. ఈ విజయంతో ఆమె 2027 ఫిడే మహిళల ప్రపంచ కప్‌కు అర్హత సాధించారు. ఈ టైటిల్ భారతదేశానికి 13వ మహిళల ఆసెచెస్ ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని అందించింది. దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య సాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్ 2026 టైటిల్‌ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్ 2026 ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 3-1 తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. ఈ ఫైనల్ మడ్గావ్‌లో జరిగింది. భారత్ రికార్డు స్థాయిలో 6వసారి టైటిల్‌ను గెలుచుకుని 7 ఏళ్ల విరామం తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. 2026 పురుషుల అండర్-18 ఆసియా కప్‌ను ఏ హాకీ జట్టు గెలుచుకుంది? భారతదేశం. జపాన్లోని కకామెగహారాలో జరిగిన ఫైనల్లో జపాన్ను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల అండర్-18 హాకీ జట్టు పురుషుల అండర్-18 ఆసియా కప్ 2026 టైటిల్‌ను గెలుచుకుంది. భారత్‌కు ఇది 3వ అండర్-18 ఆసియా కప్ టైటిల్. భారత మహిళల అండర్-18 హాకీ జట్టు దక్షిణ కొరియాను 3-0 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల కన్నుమూసిన ఏసీ శ్రీహరి ఏ రంగానికి చెందినవారు? కవిత్వం మరియు సాహిత్యానికి. ఏసీ శ్రీహరి ప్రముఖ మలయాళ కవి మరియు విద్యావేత్త. 56 సంవత్సరాల వయసులో మరణించారు. అతను పయ్యనూర్ కళాశాలలో మాజీ ఆంగ్ల విభాగానికి అధిపతి. అతని కవితలు కేరళ అంతటా విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో చేర్చబడ్డాయి. యువ కవిత కూటం 1999 మరియు కవితాయుడే నూటండు 2001 అతని ప్రముఖ రచనలు.